ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా అలాగే ఇస్కాన్ స్వామి చిన్మయ దాస్ ప్రభువును వెంటనే విడుదల చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోతే సమ్మిరెడ్డి, ఉపాధ్యక్షులు అండ్రు వనజ, విహెచ్పి కార్యదర్శి వేపుల శ్రీధర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై మరియు స్వామీజీల అరెస్టులపై యావత్ ప్రపంచ దేశాలు స్పందించాలని, అక్కడ బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న హిందువులను భయపెట్టి దాడులు చేస్తూ రాజీనామా చేపిస్తూ దేవాలయాలపై దాడులు చేస్తూ అక్కడ హిందువుల మాన ప్రాణాలు తీస్తున్నారు। తక్షణమే యుఎన్ఓ కూడా స్పందించి బంగ్లాదేశ్ లో మైనారిటీగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలని కోరుతూ ప్రపంచ హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు। బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఖబర్దార్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జై శ్రీరామ్। బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాం, పాతపతిలో జ్యూస్లలో హిందువులను ఊచవదకు వస్తున్నారు। అక్కడ ముస్లిమ్స్ అక్కడ 7% ఉన్న హిందువులను బ్రతుకుదేవుడా అనే దేశం నుంచి పారిపోయేలా చేస్తున్నారు। దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు నర్సంపేటలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేవైఎం ఇలాంటి హిందూ ధర్మానికి వచ్చే పనిచేసే అన్ని సంస్థల ద్వారా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతి కోసం। ఈ రోజులో ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి, మనపై దాడులు చేసినప్పుడు మనం ఎలా తిప్పికొట్టాలి, మన మనోధైర్యాన్ని పెంచుకోవాలి, అవసరమైతే యుద్ధం చేయాలి। ఇది మన మోటోగా మన హిందూ ధర్మాన్ని, హిందూ ఆస్తులను కాపాడడం కోసం ప్రతి ఒక్క హిందూ జాగృతం అయ్యి మన ఈ దాడులను ఖండించాలని చెప్పేసి ఈరోజు మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది। జై శ్రీరామ్। హిందువులందరూ కలిసి ఒక మహాసముద్రం చూపిస్తూ హిందూ జాతిని అంతటినీ జాగృతం చేసే విధంగా మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు వాళ్ళ సంఘీభావాన్ని తెలపడం జరుగుతున్నది। ఈ రకంగా హిందువులందరూ ఏకం కావాలని, హిందువుల యొక్క హక్కులను వారే పరిరక్షించుకోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని, ముందర రాబోయేటువంటి పరిణామాలను దేన్నైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రతి హిందువు ఉండాలని ఈ వేదిక మీద నేను ప్రతి హిందూ సోదరులందరినీ అభ్యర్థిస్తున్నాను। అంటే మళ్ళీ మా సహాయం కావాల్సిందే। మేము నీళ్ళు ఇస్తేనే మీకు పంటలు పండుతాయి, మేము ఆహార పదార్థాలను మీకు పంపితేనే మీరు 3 పూటల కడుపునిండా తినగలుగుతారు। ఒక్కసారిగా మేము కనుక మీకు నీళ్ళు ఇవ్వకుండా, మీకు ఆహార ధాన్యాలు పంపకుండా మీరంతా మలమల మాడి చేస్తారు। అట్లాంటి గతి కావాలన్నా మీరు బాగా ఆలోచించండి। ఇప్పుడు స్వలాభంతో వేరే దేశాల వాళ్ళు, అమెరికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మీ వెనుక ఉండొచ్చు, కానీ కొద్ది సంవత్సరాల లోపలనే మీరంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ మాడుతుంటే మళ్ళీ మేమే గతేతాం। కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి,
మా సాధువులు, మా సన్యాసులు ప్రపంచం అంతా కూడా ఈనాడు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఈ సాధు సన్యాసుల్ని మీరు పట్టుకొని హింసిస్తున్నారు. ఆ పాపం మీకు తాకుతుంది. ఆ పాపంలో పడి మళ్ళీ మాడి చేస్తారు. మీరు అగ్నికి ఆహుతి అయిపోతారు. ఇప్పటికైనా గ్రహించండి. మీరు మర్యాదగా ఊరుకున్నారా పర్లేదు, ఒక్కసారిగా మేమందరం మిమ్మల్ని అగ్నికి ఆహుతం చేస్తాం. ఇప్పటికైనా గ్రహించి క్షమాపణ చెప్పి మీరంతా కూడా హిందువుల్ని రక్షిస్తారా లేదా చూడండి.